ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్ ను చూడటానికి జనం ఆశగా ఉన్నారని, ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారన్నారు. దానం కామెంట్స్ చేశారు. ఇక సభకు కూడా జనం బాగా వస్తారని అనుకుంటున్నానని తెలిపారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం కొంతకాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దీంతో దానం తిరిగి సొంత గూటికి వెళతారనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని దానం కామెంట్ చేయడం కాకరేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా అధికారుల మీద దూకుడుగా మాట్లాడడం కానీ, మొత్తం ఆయన ఎపిసోడ్ మొత్తం కూడా గడిచిన ఈ 1 year నుంచి దాదాపుగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే హైడ్రా విషయంలో మొదటగా తప్పు పట్టాడు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి రంగనాథ్ని పెద్ద ఎత్తున తూర్పారబెట్టాడు, వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు, రెవెన్యూ అధికారులను కూడా అదే రకంగా చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం సీతా సబర్వాల్ విషయంలో కూడా ఆయన టాపిక్ తీసుకొచ్చాడు. రీట్వీట్ చేస్తే తప్పేంది, ఆమె హానెస్ట్ ఆఫీసరు, ఇట్లా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూనే ఇప్పుడు కేసీఆర్ ని ఆకాశాన్ని ఎత్తేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇంట్లో పెట్టే విధంగా ఉన్నాయి. అదే సమయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడా అనేటువంటి ఒక చర్చకు ఆయన దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ సభ వరంగల్లో రేపు 27వ తేదీ నాడు ఉండబోతోంది. అది భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేస్తుంది. గడిచిన వారం 10 రోజులుగా కూడా ఆ పనిలో బిజీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని కూడా మీడియా వాళ్ళు దానం నాగేందర్ ని అడిగిన నేపథ్యంలో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా, ఎట్లా ఉంటుంది అనేటువంటి మీడియా అడిగిన ప్రశ్నలకు భారీ సక్సెస్ కాబోతుంది వరంగల్ సభ. కేసీఆర్ ని చూడడానికి జనం ఎంతో ఆతృతగా ఆశగా ఉన్నారు. ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారు. సభ కూడా జనం బాగా వస్తారనేటువంటి అంచనాతో కనిపిస్తుంది అనే విషయాన్ని దానం నాగేందర్ ఈ సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గురించి గతంలో కూడా ఆయన మెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది కానీ భారీ సక్సెస్ అవుతుందని కానీ ఇట్లా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ సొంత గూటికి ఆయన రావడం ఖాయం అనే చర్చ కూడా జరిగింది. హైడ్రా మీద ఆయన మొదట్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ, అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాని తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం. ఎప్పుడు నెలకొక వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు, ప్రభుత్వంలో ఇరకబెట్టే విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన కూడా ఆయన దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆయన పాలన చేత కాదు అన్నట్టుగా ఇండైరెక్ట్ మాటలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఆయన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా అనే ఒక చర్చకు దారితీసేలాగా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి వెళ్ళారు. ఎమ్మెల్యేలు వెళ్ళిన దాంట్లో గూడెం మైపాల్ రెడ్డి కొంత కాంట్రవర్సీగా ఉన్నాడు. దానం నాగేందర్ మరింతగా ఈ కాంట్రవర్షియల్ వ్యక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఫోటో ఇంట్లో వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకోవడం కానీ, అదే సమయంలో ఈయన మరింతగా అడ్వాన్స్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగుడు పడిన అంశంగా ఉంది. ఏకంగా అధికారులను ఆయన వార్నింగ్ ఇస్తుండడం కానీ, కేసీఆర్ ని ఇప్పుడు ఏకంగా ఆకాశాన్ని ఎత్తేలాగా మాట్లాడడం కానీ, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గుంజుకునే పరిస్థితి కానీ, భారీ బహిరంగ సభకు అనుకున్న స్థాయిలో జనం వస్తారు, ఆయన చూడడానికి జనం ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. ఆయన ప్రజెంట్ మనం చూస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద లోక్సభకు పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదే సమయంలో అప్పుడు మాత్రం పోటీ చేసిన సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ తూర్పారబెట్టారు. అప్పుడు ఆయన గెలవడం కోసం అలా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ రకంగా మళ్ళీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పోటీ చేయకుండా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్దగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. 1-2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా బాగానే చేస్తుందని ఏదో 2-3 సార్లు పొడిపొడిగా మాట్లాడారు తప్ప అత్యధిక సమయం మాత్రం బీఆర్ఎస్ ని మెచ్చుకునేలాగా, కేసీఆర్ ని మేలు జరిగేలాగానే ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బట్ ఆయన వ్యాఖ్యల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తుందో చూడాలి. బట్ పేరుకు 10 మంది వెళ్ళినప్పుడు కూడా మనసు ఒక చోట మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లెక్క వాళ్ళ వ్యవహార శైలి అయితే మనకు కనిపిస్తుంది. సందీప్, మొత్తాన్ని చూడాలి ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పిసిసి అధిష్టానం ఏ రకంగా చూస్తుంది. ఎందుకంటే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరినప్పటికి కూడా
ఇంకా కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో బట్ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని చర్చ జరుగుతోంది. ఎందుకంటే అలా మాట్లాడడం వల్ల మీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారా ఏంటనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే కేసీఆర్ పిలిస్తే దానం నాగేందర్ సభకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఆ క్షణం కోసమే దానం నాగేందర్ ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది వ్యాఖ్యలు చూస్తుంటే. సందీప్, వాస్తవానికి కేసీఆర్ కూడా కొంత వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. పోయిన వాళ్ళు రావాల్సిన అవసరం లేదనే ఆలోచనలో పార్టీలో కొంతమంది ఉన్నారు. కేటీఆర్ గాని మిగతా నేతలు కూడా కింది స్థాయి వాళ్ళు మళ్ళీ మనకు ఎమ్మెల్యేలు అవసరమే అనేటువంటి కేసీఆర్ విషయంలో మాత్రం కొంత కఠినంగానే వ్యవహరిస్తారు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు అనే చర్చ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ మాత్రం కేసీఆర్ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బట్ సభకు ఆయన ఆదిస్తారా లేదనేది అయితే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దానం నాగేందర్ విషయంలో కొంత స్ట్రిక్ట్ గానే ఉండే అవకాశం ఇంత కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేశారు. జస్ట్ ఒక 4 సంవత్సరాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన పిలిస్తే వస్తారా లేదా అనేది ఊహాజనితమైనటువంటి ఆలోచన. బట్ పిలిచే అవకాశం అయితే లేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ మళ్ళీ పార్టీలోకి వస్తేనే తీసుకోవాలా వద్దా అనేటువంటి చర్చ పార్టీలో ఓ దశలో జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఈయనను మినాయించి మిగతా నేతల విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు. మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గానీ, అదే విధంగా మెదక్ జిల్లాకు సంబంధించి కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కొంతవరకు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. బట్ ఈయన విషయంలో కొంత స్ట్రిక్ట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.